తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ఉన్నతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా అర్ధాష్టమి శని జరుగుతున్నప్పటికీ కొంత శారీరక శ్రమ పట్టుదలతో చేసే పనుల వల్ల కార్య విజయాన్ని పొందుతారు. కొంత శారీరక శ్రమ పనులు ఒత్తిడి అధికమవడం వల్ల కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిగారితో వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ముఖ్యమైన విషయాలలో ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని శత్రువులుగా భావించారో మీ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని మిత్రులుగా మారే అవకాశం ఈ వారం ఏర్పడబోతుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు పంచమంలో బుధగ్రహంతో రాహువుతో సంచరిస్తున్న కారణంగా కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ఇంతకుముందు వచ్చిన సంబంధమే తిరిగి మరలా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు సిద్ధంగా ఉండండి. అదేవిధంగా లాభస్థానంలో కేతుగ్రహ సంచారం రీత్యా భూమి కొనలేని వారికి, కొనలేదని బాధపడుతున్న వారికి భూ సంబంధ రీత్యా కొంత శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది. గృహయోగ లాభాన్ని పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్థంలో శని సంచార రీత్యా ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడడానికి ప్రత్యేకంగా శని భగవంతునికి పరిహారాలు ఆచరించాలి.